ఆందోళన చెందుతూ బాధపడుతూ ఉన్నారు కనుక వారికి ఆ యొక్క న్యాయాన్ని తెలియజేసే భయభ్రాంతులకు ఈరోజు నేను కనుక వినుకొండ న్యాయ విచారణ జరుగుతున్నటువంటి పోరాటం శాంతియుతంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని మరి రెండు రాష్ట్రాల తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక మంచి దైవ సేవకుడు రెండు రాష్ట్రాలను దేవుని యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా అందజేసేటువంటి ఒక మంచి దైవ సేవకుడు ఈ రెండు రాష్ట్రాలు కోల్పోవడం జరిగింది. ఎందుకు జరిగిందో అత మతపరంగా కానీ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి కొంతమంది దౌర్భాగ్యస్థితిలో ఒక మతస్థుడు ఇన్ని విధాలుగా ఒక క్రైస్తవ మతాన్ని గురించి మాట్లాడటము అది సరైనటువంటి సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతో ఎందరో మరి కొంతమంది వ్యక్తులు ఆయన మీద దాడి చేయడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడాను ప్రవీణ్ గారి యొక్క మరి హత్య ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది అనుమానాస్పదంగా ఉన్నది. ఈ ప్రభుత్వం వారు దీన్ని వెంటనే చర్య తీసుకొని దాన్ని వారు ఏ విధంగా జరిగింది దాని మీద చర్య తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఈ రోజు వినుకొండ పట్టణంలో వినుకొండకు సంబంధించిన ఆయా మండలాల్లో వచ్చినటువంటి దైవ సేవకులందరూ కూడాను వినుకొండ పట్టణంలో ఒక శాంతియుతంగా ర్యాలీని జరపడానికి ప్రతి ఒక్కరు దైవ సేవకులు నిర్ణయించారు. సందర్భంగా చేయనటువంటి అందరికీ మనవి చేస్తున్నాను. ఒక మంచి దైవ సేవకుని కోల్పోయినందుకు వారి కుటుంబానికి శాంతిని ఆదరణ కలగజేయాలని కూడా వచ్చినటువంటి దైవ సేవకులు అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఈ సమయంలో పాటించినటువంటి వారు మరి వీళ్ళకి మాతో మాట్లాడించినందుకు కూడా వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.